హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. నార్మల్గా పాలక్ పన్నీర్ చేయాలి అంటే ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ కావాలనేసి అనుకుంటూ ఉంటారు. అలా ఏముండదు, సింపుల్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంగ్రీడియంట్స్ కూడా మనం నార్మల్గా వాడే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఈ కర్రీ అనేది చపాతీ, రోటీ, బగారా రైస్ అండ్ బటర్ నాన్‌లోకి చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ఫస్ట్ పాలకూరని తీసుకొని ఇలా ఆకులు సెపరేట్ చేసుకోవాలి. నేను చిన్న కట్టలు 3 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఈ ఆకుననేది 2 టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాయిల్ చేసుకొని ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న పాలకూర వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. జస్ట్ 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత వాటర్ నుంచి పాలకూరను సపరేట్ చేసి తీసుకోవాలి. ఈ పాలకూర అనేది పూర్తిగా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక 7, 8 కాజు వేసుకోవాలి. మీకు కాజు అనేది అవైలబుల్ లేకుంటే పల్లీలను ఫ్రై చేసి వేసుకోండి. సో, మెత్తటి పేస్ట్ లాగా ఇలా పట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఒక గ్యాస్ మీద బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగంటుతుందండి, మనము జీడిపప్పులు వేసాం కాబట్టి వెంటనే అడుగంటుతుంది. కొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేసి 2 మినిట్స్ బాగా కలపండి. ఇలా కలపడం వల్ల మీకు అడుగంటకుండా బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో, ఇలా కలిపిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అనేది మీరు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్పైసీ లేకుండా మైల్డ్‌గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ. సో, ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మీకు గ్రేవీ అనేది దగ్గరికి వస్తుంది. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఇలా గ్రేవీ అనేది దగ్గరికి వచ్చింది కదా. సో, తర్వాత ఇలా పన్నీర్ అనేది చిన్న ట్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకొని పన్నీర్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పన్నీర్ అనేది చాలా త్వరగా ఉడుకుతుందండి, ఎక్కువ టైం పట్టదు. పన్నీర్ అనేది ఇరగకుండా సైడ్ నుంచి కలుపుకొని ఇలా మూత మూసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మీరు ఈ టైంలో సాల్ట్ అందుకు చెక్ చేసుకోవచ్చు. ప్లస్ పన్నీర్ ఉడికిందా లేదనేది కూడా చెక్ చేసుకొని ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. గ్రేవీ అనేది చూడండి బాగా దగ్గరికి కూడా వచ్చింది కదా. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ కర్రీ అనేది పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని, ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి ఈ తాలింపులోకి కసూరి మేతి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే క్యాప్‌తో కవర్ చేయండి. స్మెల్ అనేది బయటికి వెళ్ళకుండా ఇలా మొత్తం క్యాప్‌తో కవర్ చేసి 2 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే టేస్ట్ అనేది చాలా అంటే ఫ్లేవర్ అనేది తెలుస్తుందనమాట. మొత్తము ఈ తాలింపులో ఉన్న ఫ్లేవర్ అంతా పన్నీర్‌లోకి పట్టుకుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.